హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు అందరికీ ఆల్మోస్ట్ ఫేవర్ అయిన గోంగూర రొయ్యల రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ గోంగూర రొయ్యల రెసిపీ ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారండి. ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు, చాలా వరకు తెలియని వాళ్ళు ఉంటారు. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఆ గోంగూర రొయ్యలకి ఫేవరెట్ అయితే అయిపోతారు. అలాంటి గోంగూర రొయ్యల రెసిపీని మేము ఎలా తయారు చేసుకుంటామో మీకు కూడా చూపించేస్తాం. ముందుగా రొయ్యలను బాగా నీట్గా శుభ్రం చేసుకొని రొయ్యల్లో ఉన్న నరాలను కూడా తీసేయాలండి. ఇలా రొయ్యల్లో నరం అలాగే పెడితే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని అంటారు. కొంతమంది అయితే బాగా వాతం చేస్తుంది అంటారు. బెటర్ ఆ రొయ్యల మీద ఉన్న ఆ డైజెస్టివ్ సిస్టమ్ని అయితే తీసేయాలి. నీట్గా కడుక్కున్న తర్వాత రొయ్యల్ని ఒక పక్కన పెట్టుకొని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని ఆయిల్ హీట్ ఎక్కాక హీట్ అయిన ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అయితే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. తర్వాత అందులోనే మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలండి. రొయ్యల్లో నుంచి వాటర్ అయితే ఎగురుతుంది కదా, ఆ వాటర్ ఎగిరేంత వరకు అయితే మనం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడ నేను చెప్పాను కదా గోంగూర రొయ్యలు అని చెప్పి, మా అమ్మ ఆల్రెడీ గోంగూర అయితే ఉడికించుకున్నారు. ఏం లేదండి, గోంగూర ఉడికించుకోవడానికి మనం గోంగూర నీట్గా కడిగి ఒక దేక్షాలో గోంగూర వేసి మెత్తగా ఉడికేంత వరకు అయితే పెట్టాలి. గోంగూరలో వేరే ఏ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. గోంగూర ఉడికిన తర్వాత అది బాగా రుబ్బుకొని ఒక సైడ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నీళ్ళు మొత్తం ఎగిరిపోయి రొయ్యలు అయితే ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు అందులో కారం వేసుకోవాలి. కారంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకొంచెం సేపు వాటర్ వేసుకొని అయితే మగ్గనివ్వాలి. మనం ఆల్రెడీ ఇందులో గోంగూర వేస్తున్నాం కాబట్టి గోంగూరకు కూడా సరిపడినంత కారం అయితే ముందే వేసేసుకున్నాం మేము. ఇక్కడ ఈరోజు హాలిడే కాబట్టి మా అక్క వాళ్ళ పిల్లలు, ఇక మా పిల్లలు అయితే ఇంట్లో రచ్చ చేసేస్తున్నానండి. బేసిక్గా ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ మనం ఎంత బాగా చేసుకున్నా సరే మనం అమ్మలు చేస్తే మాత్రం ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఎంతమంది మరి నా మాటకి ఎక్కిపిస్తారో కామెంట్ చేయండి. ఇక రొయ్యలు నేను ఎప్పుడు చేయనండి, ఎందుకంటే అమ్మ చేత చాలా బాగా చేస్తుంది. రొయ్యలు మా ఊళ్ళో రావు కాబట్టి నేను రొయ్యలు పెద్దగా వండను. అందుకే ఎప్పుడు వచ్చినా సరే నేను అమ్మతోనే రొయ్యల కర్రీ అయితే చేయించుకుంటాను. రొయ్యల ఇగురు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా మీతో ఒకసారి అయితే షేర్ చేసుకుంటాను. ఇక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాము. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులోనే మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న గోంగూరను అయితే మొత్తంగా అందులో వేసేసి మూత పెట్టి ఒక 2 minutes ఉడకనిద్దాము. గోంగూర ముందే కలిపేయకూడదు, అలా కలిపేస్తే అడుగు అంటిపోతుంది అన్నమాట. అందుకని ఒక 5 minutes గోంగూర పైన వేసి అలా మూత పెట్టిన తర్వాత ఒక 5 minutes తర్వాత తీసి ఇక గోంగూర రొయ్యల్ని మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా మొత్తంగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి ఇది, మా అమ్మ చేసేది. ఇక్కడ మా అమ్మ అంతా ఉడికిన తర్వాత సాల్ట్ చూడమని అయితే టేస్టింగ్ అయితే కొంచెం ఇచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మా పిల్లలకి, నాకు, మా వారికి అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడు హాలిడేస్లో వచ్చినా అమ్మ వాళ్ళ ఇంటికి ఈ గోంగూర రొయ్యలు అయితే పక్కా చేయించుకునే వాళ్ళం అండి. అంత ఇష్టం అనమాట మాకు. మా ఊళ్ళో ఈ మధ్య వస్తున్నాయి కానీ రొయ్యలు ఇలా చిన్నవి నాటివి రావండి. టైగర్ ఫ్రాన్స్ లాగా పెద్దవి, అవి కూడా ఐస్లో పెట్టి తీసుకొస్తారు. అందుకే అక్కడ నాకు పెద్దగా నచ్చవు. ఇక్కడైతే చాలా చాలా బాగుంటాయి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకొని రొయ్యల్ని దించుకోవడమే. సూపర్ టేస్ట్ గోంగూర పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా నేను చూపించిన ఈ సింపుల్ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మరి. అందరికీ హ్యాపీ డే. బాయ్.